పిలిచి బాబు. దండమమ్మ 10,000 దండమే రాంబాయి దేవి. అమ్మ మంత్రసానమ్మా, అమ్మ రాంబాయి దేవి, ఈ బాలునపు నిలవలేకుండా ఉన్నాను, బిడ్డ నొప్పులు తాళలేకుండా ఉన్నాను. తొందరగా నా కానుబిడ్డ ఖర్చు తల్లి. చాలు నోరు ముయ్యమ్మ. నేను వచ్చి గంట సేపు అయింది. నాకేమైనా మరాజ్ చేసినావా? ఈ బాలు నొప్పులు ఎట్లుంటే ఈ ఆకేసుకో, ఈ వక్కేసుకో, లేదంటే ఈ నీళ్ళు తాగు, ఈ అన్నం తిని ఏమన్నా మాటలు చెప్పినావా? ఈ బాలు నొప్పులు ఎట్లుంటే ఎట్లా మనకి నేను మర్యాద చేసేది? అంత కుదరదు, నాకంత వక్కాకిస్తేనే అమ్మా. అయినా మరి ఉన్నా మంత్రసాన్ని ఎక్కడున్నా పిలుచుకున్నానా? ఒరే మంత్రియా, నేను ట్రైన్ లోన పోతున్నా. నేను వచ్చి ఇచ్చామైంది. మీ అమ్మ నాకేమైనా మర్యాద చేసిందేమో అడుగు బాబు. మర్యాద చేయలా? లేదు. నేను అడుగుతా ఉండమ్మా. ఏమనైనా ఇట్లా నెక్క పెట్టుకుంటా నువ్వు. ఇంకా ఏం బాబు అది వచ్చి అంత పెద్ద అది ఇది మాట్లాడావు అనుకున్నా. పొరపాటు మంత్రసాని వచ్చి ఎంత పొద్దాయి. అమ్మ ఇంటికాటికి వస్తానే నువ్వు పరగ తీసుకొని వాడిని మగాని కొట్టి అమ్మ అంత దూరం నుంచి అలిసిపోయి వచ్చినావు. ఇంట్లోకి రా, షాప్ మీద కూర్చో, మంచి నీళ్ళు తాగు. గుడుగుతా అంట ఉండు. ఏమన్నా మర్యాద చేసినావు అమ్మకు? ఎట్లనైనా నేను అమ్మకు మర్యాద చేసేది? నొప్పులు గిప్పులు అంటే కుదరదు. మావు నీకేమ కాళ్ళు అడుగు, అమ్మకేమ కాళ్ళు మర్యాద చేయి. రబ్బర్ సిమ్ కాదు, గబ్బర్ సింగ్. అమ్మ అక్కడ ఈ అమ్మాయి లబ్బర్ సిమ్ అని పేరు పెట్టింది.
అమ్మా అమ్మా మంత్రసానమ్మా నేను నిద్ర లేస్తే అంత వక్కు వక్కలేని ఏం పని చేయను. నాకు అంత వక్కాకి నీ కాన్పులు చేస్తా. ఒక్కలేంది ఏం పని చేయవేమ్మా? అమ్మ నీ ఒక్కకు పైన బండ పన్నాని మంతరసానమ్మా. ఒక్కాకేసుకున్నావు కదా, ఇంకా తొందరగా నా కాలంలో కడిచిచ్చేసే తల్లి నువ్వు. అమ్మ ఆ ప్రకారం బాధపడతంటే ఆకేసుకుందునా తూటేసుకుందునంట. ఒక్కాక బావు అమ్మని ఏంది అడుక్కుండేది నువ్వు పండుకోసి జాగ్రత్తలను పిలుచుకొస్తామని. బావు అమ్మని ఈ సాటి ఆడదు కదా, లోనికి వెళ్ళి కానుపు చేసుకొని రా పోవమ్మా. సరే బాబు, నీ మాటలు బాగింటాలే. ఆహా పాండురంగని మదిలో తలసోరా దేవి నీవో కానుపు చేసేటప్పుడు ఆంజమేన కాళ్ళేమో అడుగుతాము. నేనేం అట్లా తప్పు నా కూడా కాదు మో. ఏంటంటే కాళ్ళేమో నువ్వు పరకమ్మకు బిడ్డ ఎంత మాట్లాడతాను. అవునమ్మా. ఎటువంటి పదార్థాలు పోయల్లో పోయమ్మా. అమ్మా మంత్రిస్తానమ్మా. అదేమిటమ్మా? ఈ దినం ఏం వారము? శుక్రవారం అమ్మా. వారం దినమున శుక్రవారం దినమున అవును కదా, సూర్యగ్రహంలో పుట్టిన ఈ బాలునికి ఏమి అవసరములు పోతామమ్మా? అమ్మ పుట్టత నీ పులి పాలు దపేదా ఈ చిన్ని బాలునికి నేను పుట్టుడు నీళ్లు పోసేదా ఈ చిన్ని బాలునికి పుట్టకు పుట్టుడు నీళ్లు పోసేదా ఈ చిన్ని బాలునికి
బస్తాని పులిపాలు 7 డబ్బాలు ఉగ్గు 12 మనముల నూనె పాక మనలో పాలు ఈత మనలో పెరుగు ఇలాంటి అవసరాలన్నీ పోసి పెంచినాను కదా. వార దినమున శుక్రవారం దినమున పుట్టిన బాలునికి నీళ్లు పోసి నిద్ర పోసి పాలిచ్చి పండబెట్టమ్మా. జై సుభద్రమారమణ గోవిందా లాలి 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 లాలమ్మ లాలి ఆ యొక్క బ్రాహ్మణోత్తములు వచ్చి వార శుక్రవారం నాడు పుట్టిన నీ చిన్న బిడ్డకు అవును సూర్యుడు దేశింగరాజు అని నామకరణం చేసి మంచి నామకరణం పలికింది బాబు. నా చేతికి చిన్న చీటీ ఇచ్చారమ్మా. ఆ చీటీ ఏమో చదివి చెప్పు నాయన నాకు. ఆ చీటీ చించి చదవగా నీ భర్త యగు సూర్యచంద్రరాజు నా భర్త సూర్యచంద్రరాజు మరిది యగు ధరణిసింగరాజు మరిది ధరణిచంద్రరాజు ఢిల్లీ వేరి కచ్చేరి వేలే టిప్పుల సుల్తాన్ గుర్రాన్ని పట్టలేక నాయనా మంత్రిశేఖర ఖైదనుభవిస్తున్నారంటమ్మా. నాయనా మంత్రిశేఖర అరహారా నిన్ను ఎట్లా ఉందో చెంచికోట నా మంత్రిశేఖర ఈ వార్త తెలిసిన సమయమున సెంచుకోటలో నా కడుపు కన్నమెట్ట తిందును నా కంటికి నిద్ర ఎట్ట పట్టును నా ప్రాణం ఎట్ట నిలుపుకుందు నాయనా మంత్రిశేఖర. దేవుడు లేని దేశమెందుకో దేవా
రాజు లేని రాజ్యం ఎందుకు, జ్యోతి లేని మఠము ఎందుకు, దేవుడు లేని దేశం ఎందుకు? నాయనా మంత్రిశేఖర,